Hello viewers, welcome to my channel Tulasi and Swati Vlogs. టుడే మన రెసిపీ వచ్చేసి స్వీట్ బాదుషా. బాదుషాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈరోజు చూద్దాం. పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. సో కొలతల కోసం నేను ఇక చిన్న బౌల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఆ జల్లెడ ఉంటే యూస్ చేయండి, లేకపోయినా పర్లేదు. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ అంతా మైదా పిండిలోకి కలిసేలాగా కలుపుకొని జల్లెడ పట్టేసుకోండి. వేడి చేసిన ఆయిల్ని ఒక 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పూన్కి బదులు చిన్న గరిట ఏమైనా ఉంటే ఒక గరిట హీట్ చేసిన ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. హీట్ చేసిన ఆయిల్ కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోండి నిదానంగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత క్లాత్ని కానీ లేకపోతే ఏదైనా మూత కానీ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇందాక మనం మైదా పిండిని ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో ఆ కప్పు కొలతతోటి 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. రెండు కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆ వాటర్లో షుగర్ కరగడానికి కొంచెం స్పూన్తో అటు ఇటు తిప్పండి. స్టవ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం షుగర్ కడిగిన తర్వాత ఒక 3 మినిట్స్ అలాగా వదిలేసేయండి. అప్పుడు ఇలాగా వాటర్ బబుల్స్ వస్తాయి. సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పాకం రెడీ అయినట్లే. అమ్మయ్య అయిపోయింది. అయ్యయ్యో అప్పుడే ఎక్కడైపోయింది. ఇప్పుడుంది మెయిన్ టాస్క్. ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత బాదుషా షేప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న ఉండలా తీసుకొని అన్ని ఒత్తేసి మధ్యలో హోల్ పెట్టేసేయండి. హోల్ అంటే పెద్ద హోల్ పెట్టకండి, చిన్న హోల్ పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాదుషా షేప్స్ని ఆయిల్లోకి అలా ముంచండి. చిన్నగా వేసుకోండి, చేతి మీద వేసుకోకండి, ఆయిల్లో వేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, అవంతటా అవే పైకి వస్తూ ఉంటాయి. మనం అసలు కదిలించాల్సిన పనే లేదు. అవంతా అవే పైకి వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా. అంటే ఇందాక లోపలికి వెళ్ళి నిద్రపోయాయి, ఇప్పుడే నిద్ర లేసి పైకి వస్తున్నాయి. సో ఇలా పైకి వచ్చినప్పుడు చిన్నగా ఇప్పుడు కొంచెం కదిలించండి వాటిని గరిటె తీసుకొని. అలా ముందుకి వెనక్కి తిప్పి పైకి కిందకి వేసేసేయండి. చాలామంది స్వీట్స్ తినడానికి కొంచెం వెనుకడుగు వేస్తూ ఉంటారు. బట్ లిమిట్గా తింటే ఏ ప్రాబ్లం ఉండదు.
చూస్తే ఇక్కడ చిన్నగా కలర్ చేంజ్ అవుతూ ఉంది. గోల్డెన్ కలర్లోంచి లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో ఈ స్టేజ్లో మీరు ఆయిల్లోంచి తీసేసి షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసేయండి. షుగర్ సిరప్లో వచ్చేసి ఒక 20 to 30 సెకండ్స్ ఉంచేసి మీరు ఏదైనా బౌల్లో స్టోర్ చేయాలనుకుంటే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒక 20-30 సెకండ్స్ సరిపోతుంది. మొత్తం పాకం అంతా బాదుషాకు పడుతుంది. చూసారు కదా బాదుషాని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రాసెస్ వచ్చేసి గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.